తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని వాళ్ళ చీకట్లోకి నెట్టే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఈ రోజు కాదు అధ్యక్ష, మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినాం, అడ్డుకున్నాం. మొన్న చాలా విచిత్రంగా అనిపించింది అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు పిలుస్తారు, మా డిప్యూటీ సీఎం గారు పోతారు, ఇద్దరు సింగరేణి గన్లను వేలం వేస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ ఒకటే వేదిక పంచుకుంటుంటే మేమైతే ఆశ్చర్యపోయినాం అధ్యక్ష. వడ్లు కొనకుండా దాగుడు మూతలాడితే ఊరుకోలేదు అధ్యక్ష. రైతాంగం తరపున కేంద్రంలోని హస్తినాపురానికి పోయి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి అక్కడ గర్జించినాం అధ్యక్ష. మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడ మీద కత్తి పెట్టినా వినలేదు అధ్యక్ష. రైతుల కోసం మరి 30,000 కోట్ల ఆర్థిక వనరులు మన రాష్ట్రానికి రావాల్సినవి మెడ మీద కత్తి పెట్టినందుకు దాన్ని వదులుకోలేదు. ఎవరు చెప్పలేదే? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఏదో పేపర్లో ఎవరో రాసిన దాన్ని పట్టుకొని అడ్డగోలుగా సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన మన అర్థం ఉందా? ఇది మినిమం ఉండాలి కదండి. గౌరవ సభ్యులు మీరు ఆ రకంగా సీనియర్ సభ్యులు అని చెప్పారు, అట్లా చెప్పేస్తే ఎట్లా? మాకేమో మేము మీలాగా అడ్డగోలుగా ఏది పడితే అది చేసేవాళ్ళం కాదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. మీరు ఇప్పుడు ఏదో మాట కూడా అన్నారు, ఖండించడం కాదు అంటే లేని అంశాలని మాట్లాడి తప్పుదో పట్టించేస్తాం, మీరు ఖండించండి అని చెప్తే అది న్యాయం ఎట్లా వచ్చిందండి? మీరు సింగరేణి కాలనీస్ గురించి కూడా ఏదో మాట్లాడారు, ఆక్షన్స్ గురించి. దానికి సంబంధించి డెఫినెట్గా ఎస్ మేము రెడీగా ఉన్నాం, దాని మీద చర్చకి సిద్ధమే. ఏదైనా ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకొని మాట్లాడదాం. మీ వల్ల ఏం జరిగింది నష్టం సింగరేణి కాలనీస్కి, మేము వచ్చిన తర్వాత సింగరేణి కాలనీస్కి ఎంత మేలు జరిగింది, రాష్ట్ర ప్రయోజనాలు ఎంత మేలు జరిగింది చర్చిద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం.